రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానన్నమాట. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ నేను కిలో చికెన్ అయితే తీసుకున్నాను కదా, శుభ్రంగా వెనిగర్ వేసుకుని వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం అన్నీ కూడా మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్, ఫ్రై చేసి ఇంట్లో తయారు చేసిన జీరా పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ మసాలా పొడి. దీంట్లో ఇంకెలాంటి మసాలా పేస్ట్ వేయక్కర్లేదు. ఓన్లీ మన ఇంట్లో నేను ఆల్రెడీ మీకు చేశాను కదా, ఇంట్లోనే తయారు చేసిన మసాలా పొడి ఉంది కదా, అదొక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒక పావు స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక నిమ్మకాయ లెమన్ ఒకటి ఫుల్ది, ఒక కప్పు పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఇంట్లోనే ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ వేసుకుని ఇదంతా కూడా, అసలు నేను ఎప్పుడు కూడా బిర్యానీల్లో కారం అన్నది యూస్ చేయను అనమాట. పచ్చిమిర్చి మసాలాలు ఇవే యూస్ చేస్తాను. కానీ ఎప్పుడన్నా దమ్ బిర్యానీలో వేస్తే వేయచ్చు, కానీ ఇందులో అయితే కనుక అసలు కారం అన్నది యూస్ చేయకూడదు. అండ్ మసాలా పేస్ట్ కూడా యూస్ చేయమన్నమాట. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. నేను 1 కిలో చికెన్కిను 1 కిలో రైస్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసేసుకున్నాను. దీన్ని ఒక 45 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ బాస్మతి రైస్ అన్నవి ఒక 45 మినిట్స్ నానాలన్నమాట. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. గ్రీన్ చికెన్ బిర్యానీ కదా, ఇప్పుడు మనం గ్రీన్ది పేస్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని నేను ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని అందులో ఒక కట్ట పుదీనా నీట్గా కట్ చేసేసుకొని ఆకులు అన్నది గిల్లేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నది. కొత్తిమీర కొంచెం, ఒక ఫుల్ గర్భం ఉంటుంది కదా మీడియం సైజ్ది, అది ఈ విధంగా నేను తొక్కులైతే నేను ఎప్పుడు తీసుకోను కదా, ఓన్లీ పైన ఉన్న పొట్టు తీసేసి వేసుకున్నాను. ఒక 2 అంగుళాల అల్లం నీట్గా కడిగేసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని మనము ఫైన్ గ్రైండ్గా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇది 15 మినిట్స్ అయిపోయింది, పేస్ట్ కూడా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ ముక్క అంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ పేస్ట్ని. ఇది ఒక 1 అవర్ అయితే కనుక దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్క అంతా కూడా బాగా పడుతుంది అనమాట. అప్పుడు చప్పగా లేకుండా చికెన్ ముక్క అన్నది టేస్ట్ బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి ఎసరు పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించేసుకుని నేను ఈ కప్పుతో 5 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ కప్పుతో నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి, కేజీ అంటే ఈ కప్పుతో 2 కప్స్ రైస్. సో అందుకోసం అని చెప్పి 5 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 5th కప్పు నేను మిక్సీ జారు కడుక్కొని ఆ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు ఒక 5 లవంగాయలు, ఒక చిన్నవి 4 మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క 2 అంగుళాలవి ఒక 3 ముక్కలు, స్టార్ ఫ్లవర్ ఒక 2, ఒక 3 బిర్యానీ ఆకులు, కొంచెం స్టోన్ ఫ్లవర్, ఒక హాఫ్ స్పూను షాజీరా, బిర్యానీ ఫ్లవరు కొంచెం, ఒక 2 స్పూన్స్ సాల్ట్. రైస్ అన్నది చక్కగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక 2 స్పూన్స్ ఆయిల్. రైస్ అన్నది పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. ఒక లెమన్, మూత పెట్టేసుకొని వాటర్ అన్నది రోలింగ్ బాయిల్ అయితే అవ్వాలన్నమాట. అప్పుడు మనం రైస్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి వాటర్ చూసుకుందాం. చూడండి, ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయితే అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటర్ కూడా ఎక్కువ లేవు, ఆ వాటర్తోనే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను.
ఎలాగో దమ్మే కాబట్టి మనం వడగట్టేస్తాము. ఆ ఫ్లేవర్ అన్నది రైస్లో ఫ్లేవర్ అన్నది పోకుండా ఉండడం కోసమని ఆ వాటర్తోనే యాడ్ చేస్తాను. హై ఫ్లేమ్లోనే ఉన్నవాళ్ళనమాట. దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకుని రైస్ అన్నది 80% అయితే కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, నానపెట్టడం వల్ల రైస్ అన్నది చూడండి ఎంత వారుగా అయింది. ఆల్రెడీ కొంచెం పలుకుంది. ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టేసుకుందాం. సరే చూసుకుందాం. చూడండి, కుక్ అయిపోయింది అనమాట. 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సేమ్ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 to 5 స్పూన్స్. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట. పచ్చివాసన అన్నది రాకుండా ఉంటుంది. దీన్ని కొంచెం ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము ఈ ఆయిల్లో. సరి చూసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి గ్యాస్ని ఎక్కించేసేసుకొని మనం స్ట్రైనర్లో వేసి వడకట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సర్దేసుకుని పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి దీని మీద వేసుకోవాలి. పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీనిపైన మనం టిష్యూ పేపర్స్ అన్నది పెట్టుకోవాలి. దీన్ని ఆవిరి అన్నది బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ విధంగా టిష్యూ పేపర్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంటే కనుక దమ్ అన్నది నీట్గా అయిపోతుంది అనమాట. ఒక 15 మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం. సరే చూసుకుందాం. చక్కగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఫైనల్గా మన గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెమ్మదిగా ఈ టిష్యూ పేపర్స్ తీసేసుకుందాం. చూడండి, రైస్ అన్నది ఇలా చక్కగా పొత్తుగా ఉడికిందా. ఇప్పుడు దీన్ని సైడ్ నుంచి కొంచెం కొంచెం తీసుకుందాం. తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనిలోకి ఎలాంటి గ్రేవీ అక్కర్లేదనమాట, రైతాతో సరిపోతుంది. దీనికోసం నేను ఆనియన్ రైతా అయితే తయారు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా గ్రీన్ పేస్ట్ కాబట్టి మనం రైస్లో కలుపుకోవడానికి వచ్చేస్తుంది. సో ముక్క కూడా చూడండి ఏ విధంగా ఉడికిందో. సో ఎమ్మీగా గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.